వీఆర్ఓ మాయాజాలానికి రైతులు బలయ్యారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న వీఆర్ఓ రైతుల భూములను ఇతర వ్యక్తులకు కట్టబెట్టాడు. దీంతో ఆ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు బ్యాంక్ రుణం కూడా తీసుకున్నారు. ఈ ఘటన కడప జిల్లా కాశీనాయన మండలం అంబవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు వారి భూములను ఆన్లైన్ కోసం వీఆర్ఓను సంప్రదించి దరఖాస్తు చేసుకున్నారు. అదునుగా భావించిన వీఆర్ఓ వేణుగోపాల్ ఇతర వ్యక్తుల పేర్లతో ఆన్లైన్ చేపించి రైతులను మోసం చేశాడు. వీఆర్ఓ వేణుగోపాల్ చేతిలో మోసపోయిన రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 5 ఏళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగకపోగా ఇప్పటికీ వీఆర్ఓపై చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి అలసిపోయిన అంబవరం గ్రామస్తులు ఐన్యూస్ ఛానల్ను ఆశ్రయించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం మారినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి భూ అక్రమాలను కూడా ప్రస్తుతం అధికారులు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే రైతన్నలకు రెవెన్యూ అధికారులు శాపంగా మారుతున్నారు. ఏదైతే కాశీనాయన మండలం అంబవరంలో ప్రస్తుతం ఈ భూ కబ్జాలు కూడా యథేచ్ఛగా తెర మీదకి వస్తున్నాయి. అందుకు ప్రధాన సూత్రధారి వీఆర్ఓ వేణునే వీఆర్ఓ ఒక అధికారిగా గుర్తించారు. ప్రస్తుతం ఆ గ్రామంలో చెందినటువంటి పలువురు రైతన్నలకు సంబంధించిన పంట పొలాలను సైతం కూడా ఇతర వ్యక్తులకు, ఇతర రాష్ట్రాలకు, ఇతర ఊళ్ళకు చెందిన వాళ్ళని కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన పాపన మూట కట్టుకున్నారు. ప్రస్తుతం ఏదైతే అంబవరంలో ప్రస్తుతం ఎటువంటి భూ కబ్జాలకు రెవెన్యూ అధికారి వీఆర్ఓ తెరలేపారో ప్రస్తుతం వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే బద్వేల్ రెవెన్యూ డివిజన్లో ఎక్కడ పట్టినా కూడా గతంలో కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే భూ కబ్జాలు చాలా యథేచ్ఛగా బహిర్గతం అవుతున్నాయి. ప్రస్తుతం అంబవరంలో కూడా ప్రస్తుతం అటువంటి భూ కబ్జా జరిగింది. ఇది ఎట్లా జరిగింది? ఎవరు ప్రధాన సూత్రధారి దీనికి? ఈఆర్ఓలో చేసిన సార్. అది మా 3 తరాల భూమి సార్. అది 3 తరాల భూమి అయితే వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇట్లా చేసింది. అది ఆన్లైన్ అనేది కూడా కట్ చేసింది. అది అంటే ఏ సంవత్సరం జరిగింది? మీరు ఎప్పుడు గుర్తించారు ఈ మీకు భూ కబ్జా జరిగింది? 5 ఏళ్ళ కిందటి నుంచి తిరుగుతూనే ఉన్నాము. తెగలే ఇలా చేద్దాం, రేపు చేద్దాం, చేద్దాం, చేద్దాం అంటాను, మార్చాలి. అది మరి కొంతమంది రైతన్న గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి పెద్ద ఆయన, ప్రస్తుతం మీ స్థలం ఎంత కబ్జాకు గురైంది? ఎందుకు ఈ రెవెన్యూ అధికారులు రైతన్నల్లో పాలిట యమపాసలు మారుతున్నారు? మీరు వ్యవసాయం చేసుకోవాల్సిన మీ పంట పొలాలను సైతం కూడా ఎందుకు ఇతర వ్యక్తులకి ఆన్లైన్ ఎక్కిస్తున్నారు రెవెన్యూ అధికారులు? మీరు ఎప్పుడు గుర్తించారు? మీ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లడం జరిగిందా? ఇది 6-7 సంవత్సరాల నుండి తిరుగుతూనే ఉండము. మా తల్లి చనిపోగా నేను ఆయన కాడికి పోయి వేణు అనే వ్యక్తి ఇయ్యారు. అయ్యా, నువ్వు మా బీటికి చేస్తుండవు కదా, మా అమ్మారం గారు చేస్తున్నారు, మా అమ్మ చనిపోయింది, నా పేరుతో చేయమని నేను అడుగుతుంది. ఏం చెప్పిందంటే, నీ 4 రోజులు కల్లా చేసి ఇస్తాను, నువ్వు పోయి ఏముండే నీ కాడ ఉండే తీసుకొచ్చి నాకేమని చెప్పిండు. సరే అని చెప్పేసి నేను సంతోషపడి ఉండేటన్ని పాస్ పుస్తకాలు, ఆ కాగితాలు ఉండేటి తీసుకుపోయి వేణు అనే వ్యక్తికి ఇచ్చిన తర్వాత చేస్తానని చెప్పి తిప్పి 5 జతలు చెప్పులు కట్ అయిపోయినాయి. కట్ అయిపోయి ఇసిరేసిన తర్వాత, ఏమయ్యా నువ్వు ఇంకా చేయలేదు, ఇట్లా లోన్ తెచ్చుకోవాలి, నేను పంట పెట్టుకోవాలి, నా చేలో ఇటు చెట్టు మొలిచిపోతున్నాయి, నాకాడ గతి లేక ఏదో లోన్ తెచ్చుకొని చేసుకోవాలని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయింది పో అని చెప్పేసి పాస్ పుస్తకాలు వేసినట్టు చింపి, మా అమ్మ ఫోటో లేదు, ఏమీ లేదు. దాంట్లో దొంగ సంతకాలు చేసి మన వచ్చేసి బత్తులు వెంకటేష్ అని చెప్పేసి, ఆయన దళితులు అయితే వడ్డెల్ల వెంకటేష్ అని చెప్పేసి పేరు పెట్టి, ఆయన డాక్టర్ కాడ డ్రైవర్ అయితే ఈయన వేణు. సరేలేనాయన అని చెప్పేసి ఆయన చిన్నగా ఆయన పేరుతో చేసి లోను, ఆ సొసైటీ లోన్ తీసుకొని 16 లక్షలు తెచ్చి మా బొంద కొట్టి, ఏం సార్ ఈ రకంగా చేసినవే, నువ్వు మాకు పొలాలు ఆన్లైన్ చేస్తావా లేదా అని నేను అడిగిన. అయితే చేస్తావు పో అని ఆ రకంగా
ఇజ్జత్ అన్నాడు. అయితే అంబవరం చెందినటువంటి గ్రామస్తులు కూడా జీవనాధారం కోసం తమ భూముల్ని వ్యవసాయం చేసుకుంటూ కొనసాగిస్తున్నారు. తరాల తరపున వంశపారపర్యంగా వస్తున్న ఈ పంట పొలాలను కూడా సైతం కూడా విఆర్ఓ ఒక అధికారి తమ గ్రామానికి చెందినటువంటి పలువురి చెందినటువంటి పొలాలను కూడా ఆన్లైన్ ఎక్కించడంతో పాటు ఇతర వ్యక్తులకి, ఎందుకంటే లోకల్ కాదు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులకి అపనంగా కోట్ల రూపాయలు ఆన్లైన్ ఎక్కించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేపించి ప్రస్తుతం బ్యాంకులలో లోన్ కూడా తీసుకుని వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పి ప్రస్తుతం గ్రామస్తులు వాపుతున్నారు. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గ్రామ సభలు కూడా పిలుపునియడం జరిగింది. గ్రామ పంచాయతీలలో ఈ గ్రామ సభల ద్వారా కూడా ప్రస్తుతం తమ సమస్య కూడా పరిష్కారయ్యే దిశగా కూడా ప్రస్తుతం అధికారులు చేపట్టాలని చెప్పి కూడా అంబవరం గ్రామస్తులు కోరుకుంటున్నారు. స్టూడియో. ఇక ఇదే సమస్యపై కాశీనాయన మండల తహసీల్దార్ను సంప్రదించారు రైతులు. విఆర్ఓ వేణుగోపాల్ మాయాజాలంపై తనకు పూర్తి సమాచారం లేదని నూతన తహసీల్దార్ తెలిపారు. అయితే అంబవరం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అప్పటి బుద్వేల్ ఆర్డీఓ విచారణ చేపట్టారు. భూముల అక్రమ రిజిస్ట్రేషన్పై వీఆర్ఓతో పాటు మరో 4 ప్రమేయం ఉందని, వెంటనే చర్యలు చేపట్టాలని అప్పటి బద్వేల్ రెవెన్యూ అధికారి ఆకుల వెంకటరమణ ఉన్నతాధికారులకు రిపోర్ట్ అందజేశారు. ఇప్పటి వరకు వీఆర్ఓ వేణుగోపాల్పై శాఖపరమైన చర్యలు తీసుకోకపోగా రైతులకు న్యాయం జరగలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మండల ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రస్తుతం దీని మీద కూడా స్పందించేందుకు ఎంఆర్ఓ గారు మరిన్ని అడిగి తెచ్చుకుని ప్రయత్నించారు. సార్, మీరు చెప్పండి, అమ్మవరంలో ప్రస్తుతం వీఆర్ఓ చాలా కీలక పాత్ర చేశారు. అక్కడ అతను హయాంలో ఉన్నటువంటి పరిధిలోనే యథేచ్ఛగా గ్రామస్తులకు చెందినటువంటి పంట పొలాలను సైతం కూడా ఇతర వ్యక్తులు కూడా దారత్వం చేశారు. దానికి సంబంధించినటువంటి అక్రమంగా రిజిస్ట్రేషన్లు, అక్రమంగా రికార్డుల్లో తారుమారు చేయడంతో కూడా ప్రస్తుతం జిల్లా కలెక్టర్తో పాటు కూడా బద్వేలు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కూడా చాలా సీరియస్ అయ్యారు. దీని మీద కూడా మీకు రిపోర్ట్ రాశారు. అతని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, బాధితునికి ఎటువంటి న్యాయం జరిగే పరిస్థితి? అది ఇటుకలపాడు విలేజ్కి సంబంధించింది. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ పేపర్ చూస్తే 5వ నెల ఇచ్చినారు. దీనిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 60 రోజుల లోపల అప్పీల్ పొమ్మని ఉంది. నేను 1 మంత్ అయింది ఇక్కడ చేరి. దీన్ని నేను ఫస్ట్ చేసి అంతా ఒకసారి వెరిఫై చేసుకొని దీనిపైన ఏం యాక్షన్ ఆల్రెడీ ఏమైనా తీసుకున్నారా, ఎందుకంటే నేను కొత్తగా చేరినా దీని మీద ఇంకా ఏం నేను చూడలేదు. తీసుకున్నారా, తీసుకోకుండా ఏం చేయాలి అని పై అధికారులను కనుక్కొని దీనిపైన నేను యాక్షన్ తీసుకుంటాను. ఒక వీఆర్ఓ స్థాయి ఒక వ్యక్తి కూడా సాధారణంగా ప్రజలతో మమేకం ఉండాలి. ఇటు రెవెన్యూలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తులు కూడా భూ రికార్డులు కూడా తారుమారు చేసి యథేచ్ఛగా ఆన్లైన్లో ఎక్కిస్తాను. దాన్ని ఇతర వ్యక్తులు కూడా దాదాపు అంటే మన కడప జిల్లా కాదు కదా, ఇతర జిల్లాలకు, ఇతర తెలంగాణ వ్యక్తులు కూడా చాలా మీ మండల పరిధిలో కూడా యథేచ్ఛగా భూ రిజిస్ట్రేషన్ కూడా చేశారు, కట్టబెట్టారని చెప్పి ఆ వీఆర్ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ల మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? దీంట్లో యాక్షన్ తీసుకోమని ఉంది ఆర్డీఓ గారు ఇచ్చిన దానిపైన. అదే ఇంతకుముందు ఏమన్నా తీసుకున్నారా, ఎందుకంటే ఇది 5 నెలలు ఇచ్చినారు, తీసుకున్నారా, ఇంకా ఏమన్నా జరిగిందా ఒకసారి నేను చూసుకొని రికార్డ్స్ చూసుకొని అతని మీద యాక్షన్ కాకుంటే పై అధికారులకు విషయం చెప్పి నేను యాక్షన్ తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాను. ఓవరాల్గా ఆర్డీఓ వెంకటరమణ గారు రిలీవ్ కాకముందే దీని మీద కూడా పూర్తిగా బాధితునికి అండగా నిలబడాలని దాదాపు 4 వ్యక్తుల మీద కూడా యాక్షన్ తీసుకోమని, దానిలో వీఆర్ఓ వేణుగోపాల్ కూడా చాలా కీలకంగా వివరించారు. ఆయన చేసినటువంటి భూ రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేయడంతో పాటు మీకు అధికారాలు ఉన్నాయి మీ మండల రెవెన్యూ ఆఫీసర్గా, దాంతోపాటు అతని మీద ఇల్లీగల్ ఏదైతే చేశాడో మొత్తం కూడా దాన్ని బట్టబయలు చేయాలా, దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. వితిన్ 60 days కాకుండానే ఈ రిపోర్ట్ క్లోజ్ చేయాలని, దీని మీద మీరేమంటారు? ఓకే వేణుగోపాల్ అనే అతను ప్రస్తుతం ఆఫీసులో లేడు, అందుకే నేను కొత్తగా వచ్చింది కాబట్టి ఒకసారి అన్ని వెరిఫై చేసుకొని దీని మీద యాక్షన్ తీసుకుంటాం. కాశీనాయన మండల ఎంఆర్ఓ గారు కూడా ప్రస్తుతం ఏదైతే ఆర్డీఓ ఆకుల వెంకటరమణ తన రిలీవ్ కాకముందే బాధితునికి అండగా నిలబడింది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన సూచన మేరకు కూడా పూర్తిగా రిపోర్ట్ రాసి మండల ఎంఆర్ఓ కార్యాలయంకి ఒకటి, జేసీ గారికి ఒకటి, జిల్లా ఉన్నతాధికారులు కూడా కాపీ చేయడం జరిగింది. ప్రస్తుతం దీంట్లో ఆర్డీఓ గారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం అయితే వీఆర్ఓ వేణుగోపాల్ చాలా కీలకంగా మారినారు. ఇతర వ్యక్తులు కూడా ఏదైతే రైతులకు సంబంధించిన పంట పొలాల భూములు కూడా యథేచ్ఛగా కట్టబెట్టారు. ఆన్లైన్ రికార్డ్స్తో పాటు రిజిస్ట్రేషన్ కూడా చేపించేందుకు, దాన్ని లోన్ అమౌంట్ కూడా తీసుకునేందుకు కూడా నేరుగా దానికి కీలకంగా మారారని చెప్పి ఇందులో పొందుపరచడం జరిగింది. ఓటు స్టూడియో.